Hi friends, welcome to our channel. Today discussing about the subject name Telugu Methodology. తెలుగు మెథడాలజీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి బోధనా పద్ధతుల గురించి మనం కంటిన్యూస్గా వీడియోస్ చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఇవాళ వచ్చేసి నాటక బోధనకు సంబంధించి వీడియో అయితే జరుగుతుంది. కంటెంట్ చూసే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇప్పుడైతే మనం కంటెంట్లోకి వెళ్తున్నాం. నాటక బోధన. నాటకం వివిధ కళల సమాహారం. నాటకం అనేది వివిధ కళల సమాహారం. తెలుగులో నాటక రచన ఆరంభ దశ ఆంగ్ల ప్రభావంతో జరిగింది. ఫస్ట్ ఈ నాటక రచన అనేది మన తెలుగులోకి ఆంగ్లం యొక్క ప్రభావంతో జరిగింది. అదేవిధంగా వ్యాసం కూడా మనకు ఆంగ్ల ప్రభావంతోనే వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి తెలుగు నాటక రచన గావించిన వారిలో ప్రథములు వచ్చేసి కోదండ రామచంద్ర శాస్త్రి గారు. తెలుగులో నాటక రచన గావించిన వారిలో ప్రథములు కోదాడ రామచంద్ర శాస్త్రి గారు. తెలుగులో లభించినటువంటి మొట్టమొదటి నాటకం వచ్చేసి మనకు మంజరి మధుకర్యం. తెలుగులో లభించిన మొట్టమొదటి నాటకం వచ్చేసి మనకు మంజరి మధుకర్యం. 1860లో కోదాడ రామచంద్ర శాస్త్రి గారు మంజరి మధుకర్యం అన్న ప్రకరణాన్ని స్వతంత్రంగా రచించారు. ఈ మంజరి మధుకర్ణాన్ని రచించినది కోదాడ రామచంద్ర శాస్త్రి గారు 1860లో రచించారనమాట. తెలుగులో అనేక నాటకాలు రచించినటువంటి ధర్మవరం కృష్ణమాచార్యులు వారిని ఆంధ్ర నాటక పితామహుడు అని అయితే పిలుస్తారనమాట. ఫస్ట్ రచించినది కోదాడ రామచంద్ర శాస్త్రి అయినప్పటికీ ఎక్కువ నాటకాలు తెలుగులో రచించారు కాబట్టి ధర్మవరం కృష్ణమాచార్యులు గారిని ఆంధ్ర నాటక పితామహుడు అని అయితే పిలుస్తారు. తెలుగులో మొదటి శ్రవ్య నాటిక ముద్దుకృష్ణ రాసినటువంటి అనార్కలి రాసినది ముద్దుకృష్ణ. అయితే ఇది ఎటువంటి నాటిక అని చూసినట్టయితే శ్రవ్య నాటిక. మొట్టమొదటి శ్రవ్య నాటిక రచించినది ముద్దుకృష్ణ. ఆ రచన వచ్చేసి అనార్కలి అనమాట. వస్తువును బట్టి నాటకాలు మూడు రకాలు. అవి వచ్చేసి పౌరాణిక నాటకాలు, చారిత్రకాలు, నెక్స్ట్ సాంఘికాలు. ఈ మూడు కూడా నాటకం యొక్క రకాలు వస్తువును బట్టి. నాటకం సంభాషణాత్మకం, అభినయాత్మకమైన సాహిత్య ప్రక్రియ. నాటకం ఎటువంటిదంటే సంభాషణాత్మకం మరియు అభినయాత్మకం, ఈ రెండింటిని కలిపి ఉన్నదే నాటకం. నాటకం వివిధ కళల సమాహారం. తెలుగులో నాటక రచన ఆరంభించినది ఆంగ్లం యొక్క ప్రభావంతో ప్రారంభమైంది. తెలుగు నాటక రచన గావించిన వారిలో ప్రథములు వచ్చేసి కోదాడ రామచంద్ర శాస్త్రి గారు. తెలుగులో లభించిన మొట్టమొదటి నాటకం వచ్చేసి మంజరి మధుకర్యం. ఈ మంజరి మధుకర్యంను రామచంద్ర శాస్త్రి గారు 1860లో రాయడం అయితే జరిగింది స్వతంత్రంగా. తెలుగులో అనేక నాటకాలు రచించినటువంటి ధర్మవరం కృష్ణమాచార్యులు వారిని ఆంధ్ర నాటక పితామహుడు అని అయితే పిలుస్తారనమాట. తెలుగులో మొదటి శ్రవ్య నాటిక వచ్చేసి ముద్దుకృష్ణ రచించినటువంటి అనార్కలి. వస్తువుని బట్టి నాటకాలు మూడు రకాలు. ఒకటి పౌరాణిక నాటకం, చారిత్రక నాటకం, సాంఘిక నాటకాలు. ఈ మూడు కూడా నాటకం యొక్క రకాలు వస్తువుని బట్టి. నాటకం ఎటువంటిదంటే సంభాషణాత్మకంగా ఉంటుంది, అభినయాత్మకంగా కూడా ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా సాహిత్యానికి సంబంధించిన నాటకం అనే సాహిత్యానికి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ వచ్చేసి నాటకంకి ఉన్నటువంటి ఆర్యోక్తులు చూసినట్టయితే కావ్యేషు నాటకం రమ్యం. కావ్యేషు నాటకం రమ్యం అనే ఆర్యోక్తి దేనికి సంబంధించినది అంటే నాటకానికి సంబంధించినది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి నాటకాంతం హి సాహిత్యం. నాటకాంతం హి సాహిత్యం అనే ఆర్యోక్తి నాటకానికి సంబంధించినది. నెక్స్ట్ వన్ వచ్చేసి నాటకాంతం హి కవిత్వం. నాటకాంతం హి కవిత్వం అనే ఆర్యోక్తి కూడా నాటకానికి సంబంధించినవే. కావ్యేషు నాటకం రమ్యం, నాటకాంతం హి సాహిత్యం, నాటకాంతం హి కవిత్వం అనేవి నాటకానికి ఉన్నటువంటి ఆర్యోక్తులు అనమాట. పై అంశాలన్నీ ఒకసారి చూసినట్టయితే తెలుగులో లభించిన మొట్టమొదటి నాటకం మంజరి మధుకర్యం. 1860లో కోదాడ రామచంద్ర శాస్త్రి గారు మంజరి మధుకర్యం అనే ప్రకరణాన్ని స్వతంత్రంగా రచించడం జరిగింది. తెలుగులో అనేక నాటకాలు రచించినది ధర్మవరం కృష్ణమాచార్యులు వారిని ఆంధ్ర నాటక పితామహుడు అని అయితే పిలుస్తారు. తెలుగులో మొదటి శ్రవ్య నాటిక ముద్దుకృష్ణ రచించినటువంటి అనార్కలి. వస్తువుని బట్టి నాటకాలు మూడు రకాలు. ఒకటి పౌరాణికం, చారిత్రకం, సాంఘిక. నాటకం సంభాషణాత్మకం మరియు అభినయాత్మకం కలిగినటువంటి సాహిత్య ప్రక్రియ. నాటకానికి ఉన్నటువంటి ఆర్యోక్తులు చూసినట్టయితే కావ్యేషు నాటకం రమ్యం, నాటకాంతం హి సాహిత్యం, నాటకాంతం హి కవిత్వం అని మూడు అంశాలు కూడా నాటకానికి సంబంధించినటువంటి ఆర్యోక్తులు. కావ్యేషు నాటకం రమ్యం, నాటకాంతం హి సాహిత్యం, నాటకాంతం హి కవిత్వం. ఇవన్నీ కూడా నాటకానికి ఉన్నటువంటి ఆర్యోక్తులు.
నాటకాలు వచ్చేసి మనకు 3 రకాలు: పౌరాణికాలు, చారిత్రకాలు, సాంఘికాలు. నాటకం ఒక సంభాషణాత్మకం, అభినయాత్మకమైనటువంటి సాహిత్య ప్రక్రియ. నాటకం అనేది మనకు ఆంగ్ల ప్రభావం వల్ల తెలుగులోకి రచించబడింది. తెలుగులో మొట్టమొదట రచించినటువంటి నాటకం మంజరి మధుకర్యం. నాటక బోధన యొక్క ఉద్దేశాలు చూసినట్టయితే విద్యార్థుల్లో సంభాషణ నైపుణ్యాన్ని మెరుగుపరచడం, మానవ స్వభావాలను అధ్యయనం చేయడం, పాత్రల స్వరూప స్వభావాలను తెలుసుకోవడం, సిగ్గు, భయం, జంకులను తొలగించడం, సృజనాత్మకత నైపుణ్యాన్ని కలిగించడం, పాత్ర పోషణ సామర్థ్యాన్ని పెంపొందించడం, నాటకీకరణ సామర్థ్యాన్ని కలిగి ఉండటం. ఇవన్నీ కూడా నాటక బోధన యొక్క ఉద్దేశాలు. ఒక నాటకాన్ని బోధించాలంటే ఏ ఉద్దేశంతో బోధిస్తామంటే సంభాషణ నైపుణ్యం వల్ల మెరుగుపడేలా చేస్తాం, మానవ స్వభావాల అధ్యయనం చేయడం, పాత్రల స్వరూప స్వభావాలను తెలుసుకోవటం, ఇంకా వచ్చేసి సిగ్గు, భయం, జంకు ఇలాంటి అంశాలని తొలగించడం, సృజనాత్మకత నైపుణ్యాన్ని కలిగించడం అంటే వాళ్ళలో క్రియేటివిటీ స్కిల్స్ని డెవలప్ చేయొచ్చు, పాత్ర పోషణ సామర్థ్యం అంటే నాటకంలో వాళ్ళకి ఇచ్చినటువంటి పాత్రను వాళ్ళు బాగా పోషించే విధంగా వారిలో ఆ సామర్థ్యం అనేది పెంపొందించేలా చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నాటకీకరణ సామర్థ్యం కూడా పెంపొందించవచ్చు అనమాట. ఇవన్నీ వచ్చేసి నాటక బోధన ఉద్దేశాలు. సంభాషణ నైపుణ్యం, మానవ స్వభావాల అధ్యయనం, పాత్రల స్వరూప స్వభావం, సిగ్గు, భయం, జంకులు తొలగిపోవటం, సృజనాత్మకత నైపుణ్యం పెంపొందించడం, పాత్ర పోషణ సామర్థ్యం పెంపొందించడం, నాటకీకరణ సామర్థ్యం పెంచడం. నెక్స్ట్ నాటక బోధన పద్ధతులు చూసినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి వ్యాఖ్యాన పద్ధతి. వ్యాఖ్యాన పద్ధతిలో ఉపాధ్యాయుడు నాటకంలోని సన్నివేశాలు, పాత్రలు, వాటి స్వరూపం మొదలైన వాటిని వ్యాఖ్యాన రూపంలో విద్యార్థులు గ్రహించినట్టు వివరణ ఇస్తాడు. ఈ వ్యాఖ్యాన పద్ధతిలో ఉపాధ్యాయుడు నాటకంలో ఈ సన్నివేశం ఉంటుంది, ఈ పాత్రలు ఉంటాయి, దాని స్వరూపం ఇలా ఉంటుంది అని అంశాలన్నిటినీ విద్యార్థులు గ్రహించేటట్లు వ్యాఖ్యాన రూపంలో అంటే మాటల ద్వారా వివరిస్తాడనమాట. దీన్నే వ్యాఖ్యాన పద్ధతి అంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్రదర్శన పద్ధతి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ప్రదర్శన పద్ధతి చూసినట్టయితే ఇందులో ఉపాధ్యాయుడు తగిన స్వరభేదంతో పాత్రోచిత వాచికాభినయం చేసి విద్యార్థులు గ్రహించున్నట్లు చేస్తాడు. విద్యార్థులు ఉపాధ్యాయుని అనుకరిస్తారు. ఈ పద్ధతిని ప్రదర్శన పద్ధతి అని పిలుస్తారు. అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు తగిన స్వరాన్ని ఉపయోగిస్తూ పాత్రోచిత వాచకాభినయం చేసి విద్యార్థులు గ్రహించేటట్లు చేస్తాడనమాట. విద్యార్థులు ఉపాధ్యాయుని అనుకరిస్తారు. ప్రదర్శన పద్ధతిలో ఉపాధ్యాయుడు తగిన స్వరభేదంతో పాత్రోచిత వాచకాభినయం చేసి విద్యార్థులు గ్రహించేటట్లు చేస్తాడు. ఈ పద్ధతిలో విద్యార్థులు ఉపాధ్యాయుని అనుకరిస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ థర్డ్ పద్ధతి అయినటువంటి ప్రయోగ పద్ధతి చూసినట్టయితే ఉపాధ్యాయుడు పాఠ్యాంశ నాటకాన్ని తీసుకొని ఒక పాఠ్యాంశంలోని నాటకం అనే సన్నివేశాన్ని తీసుకొని విద్యార్థుల చేత స్వంతంగా నాటకాన్ని ప్రదర్శింప చేస్తాడనమాట. ఈ విధానం శ్రమతో కూడినది అయినప్పటికీ విద్యార్థులు ప్రదర్శనలో లీనమై రసానుభూతిని పొందుతారు. ప్రయోగ పద్ధతిలో ఒక టెక్స్ట్ బుక్లో ఒక పాఠంలో ఒక అంశాన్ని తీసుకొని ఆ నాటకం అనే అంశాన్ని తీసుకొని విద్యార్థుల చేతే స్వయంగా ఒక పాత్రను వాళ్ళకిచ్చి నాటకంలో భాగంగా వాళ్ళని నాటకంలో ప్రయోగం చేస్తూ ప్రదర్శింపజేస్తారు. ఈ విధానం శ్రమతో కూడుకున్నదే అయినప్పటికీ ఇందులో విద్యార్థి ఒక పాత్ర ఉంటుంది కాబట్టి ఆ పాత్ర అతను ప్రదర్శిస్తూ ఉండడం వల్ల ఆ క్యారెక్టర్లో లీనమైపోవడం వల్ల రసానుభూతిని అనేది వాళ్ళు పొందుతారనమాట. దాంట్లో ఉన్నటువంటి ఆనందానుభూతిని పిల్లవాడు పొందుతాడనమాట. ఇది చాలా ఉత్తమమైన పద్ధతి. ప్రయోగ పద్ధతి ఎప్పుడు కూడా మనకు బెస్ట్ మెథడ్ అని కానీ చెప్పుకోవచ్చు అనమాట. అదే కథా పద్ధతి, ప్రీవియస్ వీడియోలో జరిగినటువంటి కథా పద్ధతిని చూసినట్టయితే అక్కడ ప్రదర్శన పద్ధతి ఈజ్ ద బెస్ట్ మెథడ్ అనమాట. ఇక్కడ ప్రయోగ పద్ధతిలో ఈ ప్రయోగ పద్ధతి వచ్చేసి నాటక పద్ధతికి ఉత్తమమైన పద్ధతి అనమాట. ఈ విధంగా ప్రతి బోధనకు ఒక పద్ధతి ఉత్తమమైనది ఉంటుంది అనమాట. మనం చాలా బోధనా పద్ధతులతో చూసినాము. అలా చూసినటువంటిలో ఏది ఉత్తమమైనది అని అలాంటివి ఏమైనా ఉంటే చాలా ఇంపార్టెంట్గా పరిగణించి నేర్చుకోవడానికైతే ప్రయత్నించండి. ప్రయోగ పద్ధతి అనేది చాలా ఉత్తమమైన పద్ధతి. దేనికంటే నాటక బోధనకు. నెక్స్ట్ నాటక బోధన సోపాన క్రమాన్ని మనం చూసినట్టయితే ప్రతి బోధనకు సోపాన క్రమాలు 4 ఉంటాయి. అవి వచ్చేసి మనకు ప్రవేశం, ప్రదర్శన, పునర్విమర్శ, గైహికం లేదా ఇంటి పని ఆర్ హోంవర్క్ అనమాట. ఈ ప్రవేశం అనే సోపానంలో మరి 3 ఉపసోపానాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి పూర్వజ్ఞాన పరిశీలన, సెకండ్ వచ్చేసి ఉన్ముఖీకరణ, థర్డ్ వన్ వచ్చేసి శీర్షిక ప్రకటన.
ఈ పూర్వజ్ఞాన పరిశీలనలో ఏ అంశాన్ని అయితే మనం బోధిస్తున్నామో ఆ అంశానికి సంబంధించి విద్యార్థిలో పూర్వజ్ఞానం ఉందా లేదా అని పరిశీలించేదాన్ని పూర్వజ్ఞాన పరిశీలన. సెకండ్ వన్ అయినటువంటి ఉన్ముఖీకరణ అంటే విద్యార్థిని పాఠం బోధించే దానికోసం వాళ్ళని సంసిద్ధులుగా చేయడం అనమాట. నెక్స్ట్ శీర్షిక ప్రకటనలో ఈ ఉన్ముఖీకరణలో విద్యార్థిని కొన్ని ప్రశ్నలు వేసి శీర్షిక ప్రకటన విద్యార్థి నోటి వెంట వచ్చేలా చేస్తాం కదా, ఆ యొక్క శీర్షికని ఇక్కడ ప్రకటన చేయాల్సి ఉంటుంది. ఈ ప్రదర్శనలో నాటక రచయిత అంటే నాటకాన్ని రచయించుంటాడు కదా రచయిత, ఫస్ట్ అతన్ని పరిచయం చేస్తాం. వాచకాభినయంతో ఉపాధ్యాయుడు నాటక సన్నివేశాన్ని లేదా నాటకం యొక్క నేపథ్యాన్ని విద్యార్థులకు వివరిస్తారనమాట. పాత్రోచిత హావభావాలతో నాటకాన్ని వివరిస్తూ బోధించడం, పాఠ్యాంశాన్ని విశ్లేషణ చేయడం, విద్యార్థుల చేత వ్యక్తీకరణ చేయించడం, ఇవన్నీ కూడా ప్రదర్శన కింద ఉన్నటువంటి అంశాలు. నాటక రచయితను పరిచయం చేయడం, వాచకాభినయంతో ఉపాధ్యాయుడు నాటకం యొక్క నేపథ్యాన్ని విద్యార్థులకు వివరించడం, నెక్స్ట్ పాత్రోచిత హావభావాలను నాటకాన్ని వివరిస్తూ బోధన చేయడం, పాఠ్యాంశ విశ్లేషణ, విద్యార్థుల చేత వ్యక్తీకరణ, ఇవన్నీ వచ్చేసి ప్రదర్శనలో ఉన్నటువంటి అంశాలు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మూడవ సోపానం వచ్చేసి పునర్విమర్శ. నాలుగవది వచ్చేసి గైహికం, ఇంటి పని ఆర్ హోంవర్క్, ఇవన్నీ కూడా నాటకం యొక్క సోపాన క్రమాలు. ఈ 4 అంశాలు ప్రవేశం, ప్రదర్శన, పునర్విమర్శ, గైహికం. ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మనం సింపోజియం, సిమ్యులేషన్ ఇలాంటి బోధన పద్ధతుల గురించి అయితే తెలుసుకుందాం. ఈ వ్యూహాలు అనమాట, ఒక బోధన పద్ధతికి సంబంధించినటువంటి వ్యూహాలు అనమాట అవి. వాటికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో అయితే నేర్చుకుందాం. చాలా ఇంపార్టెంట్ అదనమాట. సింపోజియం, సిమ్యులేషన్, కార్యశిబిరం, KWC ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియో అయితే టుమారో వస్తుంది.